సంఘం యూత్ నాయకులు, పత్రికా మిత్రులు, గ్రామ ప్రజలు అందరికి కూడా పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. అది చూకుంటైనా, నల్గొండైనా, మేడ్చలైనా అంతా మనమే. వివేకానంద అందరి వాడు, ఏ ఒక్కరికి కాదు. ఈ ఊరు, ఆ ఊరు, ఆ గ్రామం, ఆ జిల్లా, ఈ జిల్లా అని ఏం లేదు. యువకులకు నాయకుడు, యువకులకు ఆదర్శము. ఆయన పెద్ద ఎత్తున ప్రపంచ దేశ విదేశాలలో కూడా మంచి పేరు వచ్చింది. యువకులలో మార్పు తీసుకురావాలి, యువకులను మంచి మార్గదర్శనంలో చేయాలి. అందరూ కూడా ఆయన అడుగుజాడలు నడవాలని ఎన్నో గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చిండు. ఆయనను మనము విగ్రహం చూసినప్పుడల్లా మనం ఎప్పుడైనా ఆయన ఆదర్శంగా తీసుకొని మన జీవితాలు, ఆయన ఆదర్శంగా తీసుకుంటే మన జీవితాలలోనే మార్పు వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని మన పిల్లలకు కానీ, మనకు కానీ ప్రతి ఒక్కరం కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతే చాలా బాగుంటుందని కూడా అందరికి కూడా మనవి చేస్తున్నా. అందరు కూడా జై వివేకానంద, జై వివేకానంద, జై వివేకానంద. మన కేశవరం తుంకుంట గ్రామం మధ్యలో జంక్షన్ లో పెద్ద ఎత్తున మా మాధవరెడ్డి గారు ఆయన సొంతం డబ్బులతోటి వివేకానందుని విగ్రహం చేసి ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఇక్కడ ఆవిష్కారం చేసినాం. చాలా సంతోషం. అదే మాదిరిగా మా సర్పంచ్ విస్తారు కానీ, మా బుచ్చమ్మ కానీ, ఇక్కడ తుంకుట సర్పంచ్ అమ్మ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున, మా నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, స్థానిక సర్పంచులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా వివేకానందుని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన జన్మదినోత్సవంగా ఆయన చేసిన పనులన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో మనం నడిస్తే మన పిల్లలు కానీ, మనం కానీ చాలా గొప్పలమైతే మంచి ఆదర్శం ఆయన చూస్తేనే మనకు మంచి పనులు చేయాలి, మంచిగా యువకుల లెక్క పనిచేయాలని అనిపిస్తుంది. ఆయన ఒక ఆదర్శంగా తీసుకోవాలని కూడా మనం చేస్తున్నాం. చాలా సంతోషం. మా మాధవరెడ్డికి, వాళ్ళ యువ బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు. మన మేడ్చల్ ఎమ్మెల్యే గారు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.